మలక్పేటలో శంకర్ నగర్లో షాహీన్ బేగం ముజాహిద్కు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. అంటే నలుగురు భార్యలు నలుగురు భర్తలు, అంటే వాళ్ళు 8 మంది, వీళ్ళు తల్లి తండ్రి 10 మంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు కలిపి 16 మంది ఉంటున్నారు ఆ ఇంట్లో. వీళ్ళు పోయినరు, ఆ ఇల్లు ఊలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్లో 16 మంది ఉండగలుగుతారా? వాళ్ళు ఉంటున్న మూసి ఇంట్లో 8 గదులు ఉన్నాయి. 8 గదుల్లో 5 కుటుంబాలు బతుకుతున్నాయి. ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ, తల్లి తండ్రి. 8 గదుల ఇంట్లో 16 మంది నివసిస్తుంటే ఆ ఇల్లు కూలగొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ పాత ఇంటికి రూపాయి ఇయ్యలే. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు వేయాలి. అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఆ ఇంటికి. రావాలా? నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టించిన ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసినా, మానవత దృక్పథంతో చేసినా అంటున్నావు. మానవత దృక్పథం కాదు, ఇట్ ఈస్ దేర్ రైట్. భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది. కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవతా దృక్పథం, నువ్వు గొప్పగా చేయలే. చట్టానికి తూట్లు పొడిచినావు, పేదల ఉసురు పోసుకున్నావు నువ్వు. అదే ముజాహిద్ కుటుంబానికి ఏం రావాలి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి చట్ట ప్రకారంగా. 5 × 7,50,000 ప్రతి కుటుంబానికి 7,50,000 ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి. అంటే 37.5 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి. నువ్వేమి ఇవ్వలే. ఓ కేసీఆర్ గారు పేదలకు కట్టించిన ఇల్లు ఇచ్చి ముజాహిద్ కుటుంబాన్ని అలా రోడ్డు మీద పడేసినావు నువ్వు. ఇట్లాంటి ఎన్నో బాధలు ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజలకు. ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది. क्या हो गया? एक घर में तो 5 फैमिली नहीं रह सकते. अब किराए पे ले लेके एक जगह एक आदमी गए, दूसरा एक जगह गए, पूरे लोग एक साथ थे. अब रेवंत रेड्डी की वजह से वो फैमिली टूट गया. एक आदमी एक जगह चले गए. बहुत परेशानी में है वो लोग. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలని చాలా గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు గడికి నెత్తిలో పోసుకుంటావా, పోసుకోవా, నీ ఇష్టం. వెనకడ బలిదేవత అన్నావు, ఇప్పుడు దేవత అన్నావు, రేపు ఏమంటావో నువ్వు, నీ నోటికి హద్దు లేదు, పద్దు లేదు. బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు. ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయి. వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా, పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా, సోనియా గాంధీ కాళ్ళు గడికి నెత్తిన నీళ్ళు పోసుకుంటా నడుస్తుందా? సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు. నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. నువ్వు ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ను మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినావు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రజల పక్షాన మాట్లాడితే మా మీద బురద జల్లుడు, ఆ బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదుగా. తొక్కుతా, చంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బురద జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమ్ ఆన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్లో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకం అని చెప్పాం తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి, బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2, బీఆర్ఎస్ పార్టీ, మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు
కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు బికాస్ దే మిస్గైడెడ్. మూడవది, న్యాయస్థానానికి కూడా వెళ్తాం ఆ నిరుపేదల పక్షాన. వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకు న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. 4, శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.